హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ పెద్ది మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ మా ఇంటి బంగారం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ నాగబంధం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్తో పాటు మరికొన్ని మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరో లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 200 లైక్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియో స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 పరిమళ అండ్ కో. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే G5 వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అది చేశారు. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే జూలై 10th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీలో ఎవరైనా పరిమళ అండ్ కో మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ మూవీని G5లో జూలై 10th నుంచి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 2 రైడ్ ఆర్ డై. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో ఒక కొత్త వెబ్ సిరీస్ మనకి ఓటీటీకి అయితే వస్తుంది. అండ్ ఈ సిరీస్ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే జూలై 15th నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా రైడ్ ఆర్ డై వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 15th నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో. ఇక నెంబర్ 3 ద ఈస్ట్ ప్యాలెస్. సో ఇది కూడా ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి అనౌన్స్ అది చేశారు. సో ఈ వెబ్ సిరీస్ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే జూలై 17th నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ద ఈస్ట్ ప్యాలెస్ వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో జూలై 17th నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో. ఇక నెంబర్ 4 ద డెవిల్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే G5 వాళ్ళు ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే జూలై 10th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ద డెవిల్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు G5లో జూలై 10th నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో. ఇక నెంబర్ 5 బల్టీ మూవీ. సో ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకుంటున్నారంటే సోనీ లివ్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకుంటున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో బల్టీ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే జూలై 10th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా బల్టీ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు సోనీ లివ్లో జూలై 10th నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో అవైలబుల్ గా ఉంటుంది మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. ఇక నెంబర్ 6 ట్రాన్స్ఫర్ తిరుమూర్తులు. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ ఇప్పుడు ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే G5 వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే జూలై 17th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని G5లో జూలై 17th నుంచి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 7 పట్టి పట్ని ఔర్ వధు. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే జూలై 10th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా నెట్ఫ్లిక్స్లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని జూలై 10th నుంచి. ఇక నెంబర్ 8 నాగబంధం మూవీ. సో ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్లో ఈ మూవీ మనకి ఎలా పర్ఫామ్ చేస్తుందంటే ఈ మూవీ మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి 3 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 3 daysలో ఈ మూవీ మనకి థియేటర్స్లో ఎలా రన్ అవుతుందంటే ముందుగా నైజాంలో 4.70 కోట్లు, ఆంధ్రాలో 3.65 కోట్లు, అలా ఈ మూవీ టోటల్గా మన తెలుగులో 4.20 కోట్ల షేర్ని అండ్ 8 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటకలో 1.35 కోట్లు
కోట్లు, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.70 కోట్లు అండ్ ఓవర్సీస్లో 1.40 కోట్లు. అలా ఈ మూవీ టోటల్గా వరల్డ్ వైడ్గా 6 కోట్ల షేర్ని అండ్ 12 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 28 కోట్లు. సో అలా ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రన్ అవుతుందని చెప్పొచ్చు. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి 4 వీక్స్ అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో థియేటర్స్లో రిలీజ్ అయిన 4 వీక్స్ తర్వాత ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే రావాలి. సో అలా ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా నాగబంధం మూవీ కోసం వెయిట్ చేస్తుంటే ప్రజెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్లో మంచిగా రన్ అవుతుంది. సో మీరు థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. లేదా ఓటీటీలో చూద్దాం అనుకుంటే మీరు ఆగస్ట్ మంత్ వరకు అయితే వెయిట్ చేయాలి. ఇక నెంబర్ 9 పెద్ది మూవీ. సో ఈ మూవీలో మనకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి లాస్ట్ మంత్ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ మనకి ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 54 కోట్లు, సిరెడ్లో 20 కోట్లు, ఉత్తరాంధ్రలో 22 కోట్లు. అలా ఈ మూవీ టోటల్గా మన తెలుగులో 150 కోట్ల షేర్ని అండ్ 232 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటకలో 15 కోట్లు, తమిళ్ ప్లస్ కేరళలో 2.40 కోట్లు అండ్ ఓవర్సీస్లో 23 కోట్లు. అలా ఈ మూవీ టోటల్గా వరల్డ్ వైడ్గా 204 కోట్ల షేర్ని అండ్ 349 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 220 కోట్లు. సో అలా ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే పర్ఫామ్ చేస్తుందని చెప్పొచ్చు. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ మూవీకి సంబంధించి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అఫీషియల్ డేట్ని కూడా మనకి అనౌన్స్ అయితే చేశారు. సో పెద్ద మూవీ మనకి జూలై 9th నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా పెద్ద మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. నెట్ఫ్లిక్స్లో జూలై 9th నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 10 మా ఇంటి బంగారం మూవీ. సో ఈ మూవీలో మనకి సమంత గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ మనకి ఎలా పర్ఫామ్ చేస్తుందంటే ముందుగా నైజాంలో 12 కోట్లు, ఆంధ్రాలో 10 కోట్లు. అలా ఈ మూవీ టోటల్గా మన తెలుగులో 21 కోట్ల షేర్ని అండ్ 37 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక తమిళనాడులో 1.78 కోట్లు అండ్ ఓవర్సీస్లో 11 కోట్లు. అలా ఈ మూవీ టోటల్గా వరల్డ్ వైడ్గా 42 కోట్ల షేర్ని అండ్ 84 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ మనకి డబుల్ బ్లాక్ బస్టర్ అయిందని చెప్పాలి. అండ్ స్టిల్ ఇంకా ఈ మూవీ మనకి థియేటర్స్లో మంచిగా రన్ అవుతుంది. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తారంటే ఈ మూవీకి సంబంధించి 6 వీక్స్ అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో అలా ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే జూలై 24th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా మా ఇంటి బంగారం మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జియో హాట్స్టార్లో జూలై 24th నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో. సో ఈ వీడియోకి తింది గైస్ అండ్ దిస్ సూపర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.